భారతదేశంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే, యుద్ధ విమానాలు చాలా ఎక్కువ కావాలి. పాతకాలపు యుద్ధ విమానాల కాలం చెల్లిపోయినాయి. అయి రిటైర్ అయిపోతున్నాయి. ఒక రఫేల్ కాకుండా ఇంకా శరవేగంగా దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. ఆ తిప్పలే పడుతోంది కేంద్రం గాని, సైన్యం గాని. భారతదేశం ఒకప్పుడు సుమారు 41-42 ఫైటర్ స్క్వాడ్రన్లు నిర్వహించేది. ఆ తర్వాత వాటి స్థానంలో కొత్తవి వచ్చే వేగం కంటే పాతబడిన విమాన సముదాయాలు వేగంగా రిటైర్ అయిపోయినాయి. వాటి సంఖ్యలో సుదీర్ఘ క్షీణత మొదలైంది. 1990 దశకంలో 41-42 ఉంటే ఈ స్క్వాడ్రన్లు 20వ నాటికి 29, 31కి పడిపోయినటువంటి పరిస్థితి. ఇది అత్యంత ప్రమాదకరం. ఏ చే పాకిస్తాన్‌తో పెద్ద భయం కాదు గానీ, చైనాతో వచ్చినప్పుడు ప్రమాదకరం అవుతుంది. 2030, 35 నాటికి 35-36కి పెంచాలనుకుంటున్నారు. 2040 నాటికి 40-42 దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మిగ్-21, మిగ్-23, మిగ్-27 విమానాలు కనుమరుగైపోయాయి. వాటి బాటలోని జాగ్వార్, మిగ్-29, మిరాజ్ విమానాలు కూడా రిటైర్ అయిపోయినాయి. అయితే వాటి స్థానంలో కొత్త విమానాల రాక ఇంకా వెనకబడటానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు చర్చించుకుంటున్నారు.